హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ రెడ్డి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరూ మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే ఈరోజు తిరుమల స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాము. కార్తీక సోమవారం కదా, ఫస్ట్ సోమవారం వెళ్ళాలి అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయినప్పటి నుంచి వర్షం కూడా స్టార్ట్ అయింది. సరే వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆగకూడదు కదా అని చెప్పేసి వెళ్తున్నాము. నేను, మా అత్త, మా బాబు కార్ అయితే ఎక్కాము. ఇంకా అక్కడికి వెళ్ళాలి, జనాలు ఎంతమంది ఉంటారో చూడాలి అని అనుకున్నాము. ఫైనల్గా ఇక్కడికైతే వచ్చేసాము. మా అత్త, మా బాబు. వర్షం అయితే ఆగట్లేదు, జనాలు అయితే ఎక్కువేం లేరు. బయట బైక్స్ అయితే ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూస్తే కానీ అర్థం కాదు. జనాలు ఎవరు లేనట్టే ఉన్నారు, ఉంటే బయట కనిపిస్తుంది కదా. జనాలు ఎవరు లేరనుకుంటా. లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక ఇల్లు లాగా, అక్కడైతే స్వాములు అయ్యప్ప మాల వేసి ఉంటారు కదా, వాళ్ళకు భిక్ష ఇక్కడే అనమాట. వాళ్ళు పడుకోవడం కూడా ఇక్కడే పడుకుంటారు. అంటే కొందరు ఇళ్ళల్లో పడుకోరు కదా, పడుకోకూడదని చెప్పేసి అట్లా. ఇక్కడికి వచ్చి చూస్తే గుళ్ళో జనాలు కాదు కదా, పూజారి కూడా లేడనమాట. లాకేస్తుంది గుడి. ఇక్కడంతా చెరువు నిండి ఉంది చూడండి. వర్షాలు అయితే భారీగా పడుతున్నాయి కదా, ఒక 4-5 days నుంచి. ఇంకా 3 days తుఫాన్ ఉందంట, అందుకే అందరికీ హాలిడేస్ కూడా ఇచ్చారు. చెట్లు అన్నీ బాగున్నాయి కదా, నేచర్ ఇక్కడ చాలా బాగుంది. ఆంజనేయ స్వామి టెంకాయ చెట్లు వెనకిల, ఇదంతా గుడి వెనకిల. ఈడ తులసి చెట్టు అనమాట, నాగుల స్వామి. ఇక్కడ వాటర్ వస్తాయి, అంటే స్వాములు భిక్ష తినిన తర్వాత చేతులు కడుక్కోవాలి కదా, అక్కడ వాటర్ వస్తాయి. స్నానం చేయాలన్నా అక్కడే. చూడండి ఇదంతా బయట చెట్లు, అందుకు చాలా బాగుంది కదా నేచర్ ఇక్కడ. అలాగే ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది అక్కడ. బయటకైతే వచ్చేసాము, ఇంటికి వెళ్దామని చెప్పేసి. మా అత్త అయితే గుడికి వెళ్దామని చెప్పింది. వర్షం పడుతుంటే ఎందుకులే బాబు తడుస్తాడు, వద్దు అని చెప్పేసి వెళ్ళలేదన్నమాట. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసాము కదా, ఇంకేముంటుంది, ఇంట్లోకి వెళ్ళి తినేసి పడుకోవడమే అని ఇంట్లోకి వెళ్ళాను. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మా అత్త, మా మరిది ఏదో కూర్చొని ముచ్చట్లు పెడతా ఉన్నారు చూడండి. మాట్లాడుకుంటా నవ్వుకుంటా ఉన్నారు. ఎవరైనా చూస్తే వీళ్ళు పిచ్చోళ్ళేమో అని అనుకుంటారు. వాళ్ళ మైకంలో వాళ్ళు చిన్నగా గుసగుసలాడుతూ మళ్ళొస్తున్నారు. ఓకే అండి, బాయ్.